ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపణలు గుప్పించారు. అయితే కొలికిపూడికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని. వివాదం ముదురుతుండటంతో కేశినేని చిన్ని కొలికిపూడిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు రావాలని ఇద్దరికి అధిష్టానం ఆదేశించింది. రేపు ఉదయం ఇరువురితో టీడీపీ అధిష్టానం భేటీ కానుంది. తిరువూరు టీడీపీలో ఏర్పడ్డ వివాదం పీక్స్ కు చేరుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ చిన్నిని టార్గెట్ చేసిన కొలికిపూడి తనకు టికెట్ ఇప్పించేందుకు 5 కోట్లు అడిగారని ఆరోపించారు. 3 దఫాలుగా 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పారు. మరో 50 లక్షల రూపాయలను చిన్ని పీఏకి ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన డబ్బుల గురించి రేపు వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. నిజం గెలవాలి, నిజమే నిలవాలి అన్నారు. కొలికిపూడి కామెంట్స్ పై చిన్ని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కానన్నారు. చంద్రబాబును అవమానించిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అసలు కోవట్లకు పదవులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. నేను పొద్దున్నే దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుపూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరుపతిలోన వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీరే చూశారు. తిరుపతి టౌన్ 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా? నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కుర్తి పడతానంటే మీరు నమ్ముతారా? మాము కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. మాము కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెబుతున్నాం. మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియాలి. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు, వీళ్ళు గ్రామాధ్యక్షులు, వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో. కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా. ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది. పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి 4 నెలలు గడిచినాక, పదవులు వచ్చి 3 నెలలు గడిచినాక ఇవాళ ఏదో అక్కసు కక్కాలి అంటే కుదరదు. నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను పొద్దున్నే దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు.
నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుపూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరుగులోన వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీరే చూశారు, తిరుపూరు టౌన్ 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా? నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కుర్తి పడతానంటే మీరు నమ్ముతారా? మాము కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. మాము కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెబుతున్నాం, మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియాలి. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు, వీళ్ళు గ్రామాధ్యక్షులు, వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో, కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా. ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో. ఈ మధ్య ఎంపీ కేశినేని చిన్నిపై తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించిన ఆయన ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారని విమర్శించారు. గతంలో సూరపనేని రాజా తిరువురులో పార్టీ పదవులు అమ్మేశాడని, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. ఆ పోటీలో ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయన్ని. తిరువూరు పంచాయతీకి సంబంధించి అసలు గొడవ ఏంటి, పార్టీ అధిష్టానం ఏ విధంగా చూస్తోంది? మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు, మన్నే వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, చాలా లేట్ అయిపోయినట్టు కనపడుతుంది. పార్టీ ఇప్పటికే ఉండాల్సింది చాలా త్వరగా, కానీ ఇప్పుడు కొలికిపూడి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆయన పంపించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా పంపించడం కావచ్చు, చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అసలు ఇప్పటి వరకు కూటమి పార్టీల్లో సఖ్యత లేదన్నట్టు కనపడుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు సొంత పార్టీలో కూడా ఇట్లాంటి పెద్ద సమస్య అనేది చాలా లేట్ చేసినట్టు కనపడుతుంది. ఏంటి అసలు సమస్య? వీళ్ళిద్దరి మధ్యలో సమస్య ఎక్కడ మొదలైంది? ఈ స్థాయి వరకు వచ్చే వరకు పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది? చక్రి, ఓవరాల్గా పెద్ద పరిణామాలు చూసుకుంటే కనుక మనం నేతలు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి ప్రాక్టీస్ ఎప్పుడు లేదు. ఉన్నా 1-2 సందర్భాల్లో ఉండేది, కానీ జనరల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర 15-16 నెలలైంది అధికారంలోకి వచ్చిన తర్వాత. 3 పార్టీలు కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ 124 ట్రెమండస్ సీట్లతో అధికారంలోకి వచ్చినా కూడా 6 నెలలు కూడా గడవక ముందే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవటం. అంటే టీడీపీ, జనసేన అంతర్గతంగా కింది స్థాయిలో కొంత స్థానిక నేతల మధ్య విభేదాలు ఉన్నా కూడా బయట పవన్ కళ్యాణ్ హోంశాఖకు సంబంధించి మాట్లాడటం ఇతరత్ర జరుగుతుంది. కానీ టీడీపీలో సొంత నేతలే కొంతవరకు కూడా బాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, వారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు కేసులో చూసుకుంటే కనుక తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసు, అదేవిధంగా ఎంపీ కేసుని చిన్ని మధ్య చాలా కాలంగా కొంత గ్యాప్ నడుస్తుంది. అయితే గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ఆయన తిరువూరు ఎమ్మెల్యే డైరెక్ట్ గా నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటూ ఉన్నారు. టీడీపీ ఎంపీ చిన్ని కార్యాలయం ప్రధానంగా ఈ ఇసుక మాఫియాకి, అదేవిధంగా లిక్కర్ మాఫియాకి ఈ మనుషులంతా కూడా టీడీపీ ఎంపీ ఆఫీసులోనే ఉన్నారని
తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడం ఒకవైపు, మళ్ళీ రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే ఆయన సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, తన టికెట్ కోసమే 5 కోట్ల రూపాయలు కేసినేని చిన్ని డిమాండ్ చేశారు. తను 60 లక్షలు ఒకసారి, 50 లక్షలు వాళ్ళ పిఏకి ఒకసారి ఇచ్చానని చెప్పారు. అంటే ఆయన టికెట్ కోసం 1 కోటి రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను, 1,10,00,000 రూపాయలు ఆయన చెప్పిన అమౌంట్ ప్రకారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను ఆయనే చెప్తూ ఉన్నారు. కేసినేని చిన్ని దీనికి స్పందించారు, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు. అయినా బాహాటంగా ఇలాగ టికెట్కి డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే సొంత పార్టీ ఎంపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఆల్రెడీ టీడీపీ అధిష్టానం గతంలో, ఇందాక మీరు అడిగినట్టుగా గతంలోనే వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఒక స్థానిక నేతల రిక్రూట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే లోకల్ వైసీపీ నేతలకి ఎంపీ సపోర్ట్ చేస్తున్నారు అని తిరువూరు ఎమ్మెల్యేనే గతంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో కొంత గ్యాప్ ఉన్నా కూడా టీడీపీ అధిష్టానం పిలిచి మాట్లాడింది, సెటరేట్ అయిన పరిస్థితి ఒక 6 నెలలు 8 నెలల నుంచి. కానీ ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలో ఇవి పూడ్చుకోలేని అగాధంలాగా ఆయన ఎంపీ చిన్ని మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించడం, ఏకంగా ఇసుక మద్యం మాఫియాల్లో ఎంపీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడం, టికెట్ కోసం డబ్బులు అడిగారని చెప్పడం, విజయవాడ ఎంపీ కేంద్ర కార్యాలయం అడ్డాగానే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం, ఇవన్నీ కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం జనంలో కూడా చాలా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మనం అనుకున్నట్టుగానే కూటమిలో ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా వరకు వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. డీఎస్పీకి సంబంధించి ఆయన మాట్లాడటం, లేకపోతే గతంలోనే హోంశాఖ బాధ్యతలు నేనే తీసుకుంటానని గతంలోనే ఆయన ప్రకటించడం, ఇవన్నీ కూడా జరిగాయి. దానికి నిన్న కూడా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఏం లేదు అని డీఎస్పీకి సంబంధించి క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. అది కూడా ఒక వివాదమే. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎంపీలు, సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు ఒకరి మీద ఒకరు వ్యాఖ్యానించుకోవడం నాట్ ఓన్లీ కృష్ణా జిల్లా, అటు గన్నవరంలో కూడా ఉంది. కృష్ణా జిల్లాను పక్కన పెడితే మాధవిరెడ్డి విషయం కావచ్చు, లేకపోతే అక్కడ బైరెడ్డి శబరికి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీల మధ్య విభేదాలు చాలా చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు పదే పదే చెప్పినా కూడా ఇవన్నీ సెటరేట్ అయిన పరిస్థితి కనపట్లేదు. ఆయన ఏమాత్రం అవకాశం దొరికినా పార్టీ సమావేశాల్లో కానీ ఎక్కడ కానీ మనం చేస్తున్న మంచి ప్రజల్లో చెప్పుకోవాలి, అనవసరమైన విషయాలు మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని చెప్పినా కూడా నేతలు 1-2 సార్లు గతంలో ఇలాంటివి ఇందాక మనం అనుకున్నట్టుగానే ఎక్కడో మీటింగ్స్ లోనో ఇంటర్నల్ గానో చర్చ జరిగేవి. కానీ బాహాటంగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు, ఫోన్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు, డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశాలన్నిటి మీద కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు వీళ్ళిద్దరిని కూడా పార్టీ కార్యాలయాన్ని, కేంద్ర కార్యాలయాన్ని పిలిచింది. ఆల్రెడీ 24వ తారీఖు అంటే రేపు వెళ్ళడానికి రెడీగా ఉన్నామని గతంలోనే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రకటించారు. పల్లా శ్రీనివాస్ మొత్తం ఇవన్నీ కూడా నేను ఎంపీకి సంబంధించి అన్ని కంప్లైంట్ చేస్తానని చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే రేపు టీడీపీ అధిష్టానం ముందు హాజరవుతున్నారు కాబట్టి టీడీపీ అధిష్టానం ఏం చెప్తుంది, ఏ రకమైన హెచ్చరికలు జారీ చేస్తుంది, వీళ్ళిద్దరికే కాకుండా ఇలా బాహటంగా బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనే చర్చ కూడా ప్రస్తుతం బహిరంగంగానే జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి విభేదాలు తప్పనిసరిగా జనంలో తప్పుడు సంకేతాలే కాకుండా కూటమి మీద చాలా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి దీన్ని సెటరేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నాయి. జనసేన టీడీపీ మధ్య కోల్డ్ వారు, టీడీపీ నేతలే ఒకరి మీద ఒకరు కోల్డ్ వారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే క్వశ్చన్ అవర్లోనే మంత్రుల మీద రిపీటెడ్ గా మాట్లాడటం, దీని మీద చంద్రబాబు చెప్పినా కూడా పదే పదే మాట వినకుండా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం, అసలు జరుగుతున్నది ఏంటి, మనం చెప్తున్నది ఏంటి అని సీఎం కావచ్చు, లోకేష్ కావచ్చు చెప్తున్నా కూడా ఎక్కడ మాట వినని పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కాబట్టి టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గానే ఈ అంశాన్ని తీసుకుంటుంది. రేపు వాళ్ళకేం చెప్తుంది, మిగిలిన లీడర్లకి ఏం చెప్తారు, ఈ వీటికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే రేపు ఎలక్షన్ వరకు ఇదే తంతు కంటిన్యూ అవుతుందో కూడా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే చాలా బ్యాడ్ సిగ్నల్ ఇప్పటికే పోతుందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద ముందుకెళ్లి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.